అందరికీ నమస్కారం. మన కొత్త సిరీస్ మీ మొదటి పెట్టుబడికి స్వాగతం. మీరు స్టాక్ మార్కెట్ చాలా గందరగోళంగా ఉంటుందని ఎప్పుడైనా భావించి ఉంటే మీరు సరైన చోటుకు వచ్చారు. మొదటి నుండి మీకు అవసరమైన ప్రతి విషయాన్ని మేము వివరిస్తాము. కాబట్టి అత్యంత ప్రాథమిక ప్రశ్నతో ప్రారంభిద్దాం. అసలు స్టాక్ అంటే ఏంటి? ఒక కంపెనీని ఒక పెద్ద పిజ్జాగా ఊహించుకోండి. ఒక కంపెనీ పబ్లిక్గా మారాలని నిర్ణయించుకున్నప్పుడు అది ఆ పెద్ద పిజ్జాని మిలియన్ల చిన్న ముక్కలుగా కట్ చేయడంలాంటిది. ఆ ముక్కల్లో ప్రతిదాన్ని షేర్ లేదా స్టాక్ అని అంటారు. మరియు మీరు ఆ ముక్కల్లో ఒకటి కొన్నప్పుడు మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగం యాజమాన్యాన్ని కొంటున్నారు. కాబట్టి మీరు యాపిల్ లేదా గూగుల్ వంటి కంపెనీలో ఒక షేర్ కొంటే మీరు అక్షరాలా యాపిల్ లేదా గూగుల్లో ఒక సహయజమాని అవుతారు. ఇప్పుడు మీరు వారి ఆఫీసులోకి వెళ్లి ఒక కార్నర్ ఆఫీసును అడగలేరు, కానీ మీరు వారి విజయాలలో ఒక భాగమవుతారు. మరియు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, కంపెనీ బాగా పనిచేస్తే, వారు ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకుంటే లేదా ఎక్కువ లాభం పొందితే ఆ మొత్తం పిజ్జా విలువ పెరుగుతుంది. మరియు మీ ముక్కకు ఏమవుతుంది? దాని విలువ కూడా పెరుగుతుంది. మీ స్టాక్ విలువ పెరుగుతుంది. ఇప్పుడు కంపెనీలు ఇలా ఎందుకు చేస్తాయి? వారి వ్యాపారంలో ముక్కలు ఎందుకమ్ముతాయి? ఇది చాలా సులభం. డబ్బు సంపాదించడానికి. వారు ఆ డబ్బును వారి కంపెనీను పెంచుకోవడానికి, కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి మరియు కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక విన్ విన్. వారికి పెరగడానికి డబ్బు వస్తుంది మరియు మీరు వారి ఎదుగుదలలో పాలుపంచుకునే అవకాశం పొందుతారు. కాబట్టి క్లుప్తంగా, ఒక స్టాక్ అనేది ఒక కంపెనీలో ఒక చిన్న యాజమాన్యపు భాగం. మీరు ఈ యాజమాన్యపు భాగాలను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. మరియు కంపెనీ పెరిగి మరింత విలువైనదిగా మారినప్పుడు మీ పెట్టుబడి కూడా పెరుగుతుంది. అది చాలా సులభం. మన తరువాతి ఎపిసోడ్లో మనం తరువాతి పెద్ద ప్రశ్నను పరిష్కరిస్తాము. స్టాక్ ధరలు ఎందుకు పెరుగుతాయి మరియు తగ్గుతాయి? ఇది మీరు ఇప్పటికే అర్థం చేసుకున్న ఒక ప్రాథమిక భావనకు సంబంధించింది. కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, నోటిఫికేషన్లను ఆన్ చేయండి, మరియు నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను.